హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు గల పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి డిఆర్ఎస్ అలవెన్స్ డిఆర్ఎస్ రిలీఫ్ డిఏలు భారీగా బకాయిలు ఉన్నాయండి. కరోనా సమయంలో సుమారుగా 18 నెలలకు చెందిన డిఆర్ బకాయిలను అయితే కేంద్ర ప్రభుత్వం బకాయిలుగా పెట్టేసిందండి. ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ అలవెన్స్లుగా అయితే మిగిలిపోయాయని, వీటిని చెల్లించాలని ఎప్పటి నుంచో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఆర్లను ప్రభుత్వం చెల్లించలేదండి. ఉద్యోగులకు పెన్షనర్లకు కలుపుకొని ఏకంగా 1 కోటి మందికి పైగా డిఆర్ బకాయిలు చెల్లించవలసి అవసరమైతే ఉందండి. ఈ క్రమంలో వీటిని చెల్లించాలని కోరుతూ ఉద్యోగ పెన్షనర్ సంఘాలు ప్రధాని మోదీకి మేరకు విజ్ఞప్తి చేశాయండి. ఇదే విషయంపై గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి కూడా లేఖ రాయడం జరిగిందండి. ఇక చూసుకున్నట్లయితే అందరికన్నా అత్యధిక లెవెల్ 14 ఉద్యోగులకు చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఈ డిఆర్ అరియర్లు వచ్చేసి 1,50,000 వరకు ఉన్నాయండి. 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు ఉన్నాయండి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది పెంచుతూ పోతూ ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఏ చెల్లింపు అయితే ఉంటుందండి. ఉద్యోగుల రిలీఫ్ ఖర్చులకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయని, మరి ఈ బకాయిలపై మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసి అయితే ఉందండి. రానున్న బడ్జెట్లో అయినా సరే వీటికి సంబంధించి శుభవార్త వస్తుందని అయితే యావత్ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్.